యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. దానికి కట్టుబడి ఉంది. ప్రస్తుతానికైతే రిలీజ్ డేట్ మారుస్తామని అఫీషియల్గా ప్రకటించలేదు. కానీ వాయిదా పడే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ చేతికి గాయం కావడంతో నెల రోజుల పాటు షూటింగ్లో పాల్గొనలేదు. దాంతో పాటు షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అయితే పూర్తయితే అవుట్పుట్ సిద్ధం చేయాలి. తరువాత అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేయాలి. కంప్లీట్ ఫిక్షనల్ వరల్డ్లోని ఈ మూవీని చేస్తున్న నేపథ్యంలో విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యత ఎక్కువ ఉంది. ఈ కారణంగా మూవీ రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. ఓవైపు దేవరా ప్రీ రిలీజ్ బిజినెస్లు అన్ని ఏరియాల్లోని క్లోజ్ చేస్తున్నారు. మరోవైపు రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ దేవరా మూవీ వాయిదా పడితే మాత్రం వెంటనే బెటర్ డేట్ దొరికే అవకాశం ఉండకపోవచ్చు. దీనికి కారణం ప్రతి నెలలో ఒక పాన్ ఇండియా మూవీ లేదంటే పెద్ద సినిమా రిలీజ్ అవుతోంది. మే 9న ప్రభాస్ కల్కి మూవీ పాన్ వరల్డ్ రేంజ్లోని రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా బజ్ వరల్డ్ వైడ్గా ఉండే ఛాన్స్ ఉంది. తర్వాత బాలయ్య, బాబీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కూడా రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఆగస్టు 15న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ థియేటర్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. అక్టోబర్ ఆఖరులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా ప్రేక్షకుల ముందుకి రానుంది. డిసెంబర్లో మరలా డార్లింగ్ ప్రభాస్ రాజా సాబ్ని రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే మ్యాక్సిమం ప్రతి నెలలో ఓ పెద్ద మూవీ టాలీవుడ్ నుంచి ఈ ఏడాది థియేటర్స్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో పోటీ అయితే గట్టిగా ఉంటుంది. ఇలాంటి పోటీ వాతావరణంలో దేవరా సినిమాకి సాలిడ్ డేట్ ఫిక్స్ చేసుకొని రిలీజ్ చేయడం కొంచెం కష్టమైన విషయమే. అయితే పుష్ప 2 తర్వాత దేవరా డేట్ని ఖరారు చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.